హలో ఫ్రెండ్స్, ఈరోజు టీమిండియా ఓనం మీద 21 పరుగుల తేడాతో ఆసియా కప్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరియు అభిషేక్ శర్మ ఓపెనింగ్కి వచ్చారు. వీరిద్దరూ మధ్య చాలా చక్కటి కోఆర్డినేషన్తో గత 2 మ్యాచ్ల్లోనూ చాలా మంచి స్కోర్ని సాధించి పెట్టారు జట్టుకి. అయితే అనూహ్యంగా ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో జట్టు ఒక్కసారిగా డౌన్ అయింది. ఆ సిచ్యువేషన్లో గౌతమ్ గంభీర్ ఎంతగానో నమ్మకమైన వ్యక్తిగా భావించే సంజు శాంసన్ వచ్చి జట్టుని కష్ట సమయంలో అతను చాలా చక్కటి సమన్వయంతో ఆడి జట్టుకి శుభారంభాన్ని అందించడమే కాక జట్టుకి మరియు అభిషేక్ శర్మతో కలిసి 50 పరుగులకు పైగా పార్ట్నర్షిప్ని నెలకొల్పాడు. అభిషేక్ శర్మ 5 ఫోర్లతో 2 సిక్సర్లతో ఓనం బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. అయితే అతను స్పీడు పెంచే క్రమంలో అనూహ్యంగా కీపర్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సంజు శాంసన్ వచ్చిన బ్యాట్స్మెన్స్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళతో చక్కటి సహకారాన్ని ఏర్పరచుకుంటూ జట్టు యొక్క స్కోర్ని పెంచడానికి ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలోని వికెట్స్ పడుతూనే ఉన్నాయి. కానీ సంజు శాంసన్ మరోవైపు నిలబడి జట్టుని 180 పరుగులు దాకా తీసుకువచ్చాడు. ఈ మ్యాచ్లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 188 పరుగులు చేసింది. అయితే ఇక్కడ ఓనం బౌలర్స్కి అదృష్టం కలిసి వచ్చి మన వాళ్ళు 8 వికెట్లు జారవిడ్చుకోవాల్సి వచ్చింది. మొత్తంగా చూసుకుంటే మన బ్యాటింగ్ అయినప్పుడు అభిషేక్ శర్మ 32 పరుగులు చేశాడు. అలాగే సంజు శాంసన్ 56 పరుగులు చేశాడు. ఇది హైయెస్ట్ స్కోర్ టీమిండియాకి. అలాగే అక్షర్ పటేల్ 26 పరుగులు, తిలక్ వర్మ 29 పరుగులు చేసి జట్టుకి 188 పరుగులు ఇక ఉన్నతమైన టార్గెట్ని ఓనంకి అందించడానికి సహాయం చేశారు. అయితే ఓనము ఏమీ తక్కువ తినలేదు. అసలు కదంతా సెకండ్ ఇన్నింగ్స్లోనే ఉంది. ఇప్పుడు ఈ ఓనం బ్యాటింగ్ లైనప్ ఎలా ఉందో, అసలు బ్యాటింగ్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఓనం టీమిండియా నిర్ణయించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి గ్రౌండ్లోకి వచ్చింది. అయితే వచ్చిన దెబ్బటి నుంచి కూడా అది టీమిండియా బౌలర్స్ మీద ఎదురు దాడి దిగింది. పవర్ ప్లేలో టీమిండియా బౌలర్స్ ఎంత ప్రయత్నించినా ఓనం బ్యాట్స్మెన్స్ ఓనం ఓపెనింగ్ పేర్ వికెట్స్ పడగొట్టలేదండి. ఓనం బ్యాట్స్మెన్స్ ఎంత బాగా ఆడారో అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఓనం కెప్టెన్ అయిన జితేందర్ సింగ్ చాలా చక్కటి ఇన్నింగ్స్ టీమిండియా బౌలర్స్ని వణికించాడు. ఒకనొక దశలో ఈ మ్యాచ్ టీమిండియా ఓడిపోతుందేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా జితేందర్ సింగ్ని 8వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్ చేయడంతో జట్టు ఒక్కసారిగా ఓనం చేతుల్లో నుంచి టీమిండియా వైపుకి వచ్చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరో కూడా భారత్ బౌలర్స్ని చాలా తేలికగా ఆడుకున్నారు. మన బౌలర్స్ ఓనం బ్యాట్స్మెన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే పిచ్ చాలా వరకు కూడా చక్కగా స్పిన్నర్స్కి సహకరిస్తుంది. అంతే బంతి ఎంత బలంగా కొట్టినా కూడా అది మందకోడిగా ఉండడం వల్ల చురుకుగా కదలటం లేదు. దానివల్ల అటు బ్యాట్స్మెన్స్కి మరియు ఇటు బౌలర్స్కి ఇద్దరికి అనుకూలంగా ఉంది. సో ఓనంలో చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కలిగిన బ్యాట్స్మెన్స్లో ముఖ్యంగా ఇద్దరు హాఫ్ సెంచరీ చేశారు. అది వారి యొక్క టాలెంట్కి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే వారిలో టాలెంట్ అనేది కుదవలేదు. వారికి కనుక అదృష్టం కలిసి వచ్చి ఉంటే ఈరోజు టీమిండియా ఖచ్చితంగా ఓడిపోయేది. వారు
ఎన్నో పరుగుల తేడాతో ఓడిపోలేదు. కేవలం 21 పరుగులు తేడాతోనే ఓడిపోయారు. అంటే వారి యొక్క పర్ఫార్మెన్స్, వారి ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియాకి వరల్డ్ నెంబర్ 1 బౌలర్స్, వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అలాంటి టీంని వారు కేవలం 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేశారంటే వారి యొక్క బ్యాటింగ్ లైనప్ ఎంత బలిష్టంగా ఉందో అర్థమవుతుంది కదా మీకు. అయితే ఇక వారి బ్యాటింగ్లో హైయెస్ట్ స్కోర్ చేసిన వారు ఎవరంటే జితేందర్ సింగ్ 32 పరుగులు, ఆ తర్వాత కలీం 64 పరుగులు మరియు మీర్జా 51 పరుగులు. వీరి ముగ్గురు ఓనంకి చాలా విలువైన భాగస్వామ్యాన్ని మరియు విలువైన పరుగులు చేశారు. ఓకే, ఇక మన బౌలింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ అందరూ కూడా ఒక్కొక్క వికెట్ చొప్పున తీసుకున్నారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి చాలా 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 లేజీగా కనిపించారు. అలాగే ఫీల్డింగ్ కూడా మన వాళ్ళు కాస్త లేజీగా కనిపించారు. ఈ పొరపాట్లు మన వాళ్ళు సరిదిద్దుకొని ఎల్లుండి జరగబోయే పాకిస్తాన్ మ్యాచ్కి చక్కగా ప్రిపేర్ కావాలి. పాకిస్తాన్ మ్యాచ్లో మన వాళ్ళు ఇటువంటి లేజీనెస్ కనుక ప్రదర్శించినట్టయితే టీమిండియాకి ఖచ్చితంగా ఘోర అవమానం ఎదురవుతుంది. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లేజీగా ఉండకూడదు. అలాగే బౌలర్స్ను ఇష్టం వచ్చినట్టు మార్చడం అనేది మంచి పద్ధతి కాదు. మొత్తం ఈ మ్యాచ్లో 8 మంది బౌలింగ్ చేశారు. అది కూడా స్పిన్ బౌలింగ్ 5 హార్దిక్ పాండ్యా మీడియం స్పేస్ బౌలర్, హర్షదీప్ సింగ్ మీడియం స్పేస్ బౌలర్, శివన్ దూబే ఆల్రౌండర్ అయినా మీడియం స్పేస్ బౌలింగ్ చేయగలరు. మిగిలిన వారందరూ కూడా తిలక్ వర్మ, అభిషేక్ వర్మ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వీరందరూ కూడా స్పిన్ బౌలింగ్ చేశారు. కాబట్టి టీమిండియా జస్ప్రీత్ బుమ్రా కూడా నెక్స్ట్ జరగబోయే పాకిస్తాన్ మ్యాచ్లో యాడ్ చేసుకోవాలి. సో టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్కి చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి పాకిస్తాన్కి మరొకసారి తగ్గిన బుద్ధి చెప్తుంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.